ఒక ఊరికి గుండెలాంటి ఫ్యాక్టరీ 100 ఏళ్లుగా ఆ ఊరి ఊపిరిగా ఉంటుంది. మరి అలాంటి ఫ్యాక్టరీ చప్పుడు ఒక్కసారిగా ఆగిపోతే ఆ ఊరి పరిస్థితి ఏంటి? ఈరోజు మనం సమస్తిపూర్లోనే ఆ నిశ్శబ్ద సైరన్ వెనుక ఉన్న కథ గురించే తెలుసుకోబోతున్నాం. ఇది రామేశ్వర్ జూట్ మిల్. నవంబర్ 2025లో ఇది మూత పడటంతో కేవలం యంత్రాల శబ్దం మాత్రమే కాదు, కొన్ని తరాల ఆశలు కూడా ఆగిపోయాయి. ఆ నిశ్శబ్దం వెనుక ఎంత కథ ఉందో చూడండి. వేలాది మంది ఉపాధి కోల్పోయారు. ఒక శతాబ్దపు వారసత్వం అంతమైపోయింది. అసలు ఇంతలా ఆ ఊరితో పెనవేసుకుపోయిన ఈ రామేశ్వర్ జూట్ మిల్ ఒకప్పుడు ఎలా ఉండేదో చూద్దాం పదండి. చూడండి, దాదాపు ఒక శతాబ్దం పాటు ఈ మిల్లు నిలబడింది. మహారాజుల కాలం నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల దాకా ఎన్నో చేతులు మారింది. భారత పరిశ్రమలో వచ్చిన ఎన్నో మార్పులకు ఇది ఒక రకంగా సాక్ష్యం. ఒకప్పుడు ఎంత వెలుగు వెలిగిందంటే సుమారు 5,000 మంది కార్మికులు ఇందులో పనిచేసేవారట. ఆలోచించండి, 5,000 కుటుంబాలు. దాని ఉత్పత్తి సామర్థ్యం కూడా మామూలుగా లేదు. 2014 వరకు ప్రతిరోజూ అక్షరాల 80 టన్నుల గోనె సంచులను తయారుచేసేది. అంటే ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు, ఆ ప్రాంతం మొత్తానికి, ముఖ్యంగా దగ్గర్లోని భగీరథ్పూర్ గ్రామానికి ఆర్థికంగా, సామాజికంగా ఇదే జీవనాధారం. మరి ఇంత పెద్ద పారిశ్రామిక సామ్రాజ్యం ఎందుకు కుప్పకూలిపోయింది? అసలు ఏం జరిగింది? ఒక్క కారణమని చెప్పలేం. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కలిసొచ్చాయి. ఒకవైపు ప్లాస్టిక్ వాడకం పెరిగింది, మరోవైపు జనపనార దొరకడం కష్టమైంది. పాతకాలపు యంత్రాలు, యాజమాన్యంలో లోపాలు, చివరికి 24 కోట్ల అప్పులు, ఇలా అన్నీ కలిసి ఈ మిల్లును మూతపడేలా చేశాయి. సరే, ఈ ఫ్యాక్టరీ మూతపడటమనేది కేవలం ఆర్థిక నష్టం కాదు, అది అక్కడి కార్మికుల జీవితాలను ఎలా ఛిద్రం చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సురేష్ పాస్వాన్ గారిని చూడండి. ఎన్నో ఏళ్లు మిల్లులో పనిచేసి రిటైర్ అయ్యారు. తనకొచ్చే 7,000 రూపాయల పెన్షన్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ వయసులో బ్రతకడం కోసం సమోసాలు అమ్ముకుంటున్నారు. మిల్ ఆయనకు ఇంకా 5 లక్షలు బాకీ ఉందట. ఎంత దారుణమో కదా! పాస్వాన్ గారి కథ ఒక్కడిదే కాదు. ఆయనలాగే 500 మందికి పైగా కార్మికులు తమకు రావలసిన ప్రావిడెంట్ ఫండ్ డబ్బుల కోసం పోరాడుతూనే ఉన్నారు. సునీతాదేవిగారిలాంటి కుటుంబాల పరిస్థితి ఇంకా దారుణం. మిల్లు మూతపడటంతో ఆమె భర్త పని వెతుక్కుంటూ కోల్కతా వలస వెళ్ళిపోయారు. అంటే ఫ్యాక్టరీ మూతపడటం కుటుంబాలను కూడా విడదీసింది. వాళ్లకి రావలసిన జీతాలు, పీఎఫ్ డబ్బులు ఇప్పటికీ రాలేదు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయమేంటంటే, ఎన్నో ఏళ్లుగా జూట్ మిల్లులో నైపుణ్యం సంపాదించిన కార్మికులు ఇప్పుడు పెయింటర్లుగా, ప్లంబర్లుగా మారిపోతున్నారు, లేదంటే వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారు. అంటే ఒక తరం నైపుణ్యం మొత్తం వృధా అయిపోతోంది. ఇన్ని కష్టాలు పడుతున్నా ఆ కార్మికులు మాత్రం తమ పోరాటాన్ని ఆపలేదు. తమకు న్యాయంగా రావాల్సిన హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. వాళ్ల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. మిల్లును వెంటనే తెరవాలి, ప్రభుత్వం చెప్పినట్టు రోజుకి 660 రూపాయల జీతం ఇవ్వాలి, మా పీఎఫ్ బకాయిలన్నీ చెల్లించాలి, గౌరవ భత్యం కూడా అమలు చెయ్యాలి. ఇవే వాళ్ల కోరికలు. అయితే ఈ పోరాటంలో కూడా ఒక చిక్కుముడి ఉంది. కార్మికుల మధ్య 2 యూనియన్లు ఉన్నాయి. ఒకటి అధికారికంగా రిజిస్టర్ అయింది, మరొకటి అనధికారిక యూనియన్. ఈ అంతర్గత విభేదాల వల్ల వాళ్ల న్యాయ పోరాటం ఇంకా సంక్లిష్టంగా మారింది. రాంబాలి మహ్తో లాంటి నాయకులకు ఈ పోరాటం కేవలం ఉద్యోగం కోసం కాదు, అది వాళ్ల ఆత్మగౌరవ పోరాటం. ఆయన తండ్రి కూడా ఇదే మిల్లులో కార్మికుడు. ఆయన పడ్డ అవమానం చూసి తను కార్మికుల పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్నారు. సరైన జీతమిచ్చే వరకు పోరాడతామంటున్నారు. మనం కథ ఎక్కడ మొదలుపెట్టామో మళ్లీ అక్కడికే వచ్చాం. ఈ మూసియున్న గేటు వెనక ఒక సమాజానికిచ్చిన మాట, నిలబెట్టుకోలేకపోయిన చరిత్ర ఉంది. వాళ్ల అనిశ్చిత భవిష్యత్తు ఉంది. వేలాది కుటుంబాలు తమ హక్కుల కోసం పోరాడుతున్న ఈ సమయంలో సమస్తిపూర్ ఆగిపోయిన ఆ సైరన్ శబ్దం ఎప్పటికైనా మళ్లీ వినిపిస్తుందా? ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ కథ కాదు, ఇలాంటి ఎన్నో సమాజాల భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న.